నేటి రాశి ఫలాలు కుంభరాశి వారు ఈరోజు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. ఇక దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిత్రులతో వ్యాపారపరమైన విషయాల గురించి చర్చిస్తారు. అలాగే దాయాదులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇక ఈరోజు కుంభరాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు విదేశీ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంన అనుకూలమైన స్థానచలన సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక కుంభరాశి వారికి మొత్తంగా చూసుకుంటే మంచి ధనయోగం అనేది కలుగుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఈరోజు సౌకర్యవంతమైన జీవనాన్ని అనుభవిస్తారు. ఇక ఈరోజు మీలోని నైపుణ్యతకు పదును పెడతారు. మిత్రుల చేయుత వారి ప్రోత్సాహంతో ముందుకు సాగుతారు. ఆస్తి విషయాలలో నెలకొన్న గందరగోళం తొలగిపోతుంది. ఇంట బయట మీ మాటకు ఎదురులేని పరిస్థితి అనేది ఉంటుంది. బంధువుల నుండి ధనములు లేక ఆస్తి లాభాలను పొందుతారు. ఇక ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో వేసిన అంచనాల మేరకు లాభాలను గడిస్తారు. ఇక నూతన పెట్టుబడులను కూడా పొందగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ఉన్న ఆటంకాలను తొలగించుకొని మంచి పేరును పొందుతారు. ఇక సాంకేతిక నిపుణులకు రాజకీయవేత్తలకు అప్రయత్నంగా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ముఖ్యంగా కుంభరాశిలోని విద్యార్థులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. మహిళలకి ఒక సమాచారంతో ఊరట అనేది లభిస్తుంది. ఇక కుంభరాశి వారికి రోజు అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.